హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ స్కాలప్ డిజైన్తో బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూసాం కదా. ఈరోజు వీడియోలో ఈ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది చూసేద్దాము. స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్లో 2 కలర్స్ వచ్చినప్పుడు, లేదు అంటే బార్డర్ కాంట్రాస్ట్లో వచ్చినప్పుడు కూడా ఈ డిజైన్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బాడీ పార్ట్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపించాను. ఆ వీడియోలో చూపించినట్టుగా మన మెజర్మెంట్స్కి తగ్గట్టుగా బాడీ పార్ట్ లైనింగ్ని కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ డిజైన్ కోసం మనం పేపర్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేపర్ని ఇలా ఫోల్డింగ్ మీద తీసుకోండి. దీనిపైన మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా నేను చూపించినట్టుగా పెట్టుకోండి. ఆ పేపర్ ఫోల్డింగ్ అండ్ అలాగే ఈ లైనింగ్ ఫోల్డింగ్ కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరా కూడా లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో అలాగే పెన్తోని డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే దీన్ని ఈ పేపర్ని కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక నేను 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. నాకు పావు తక్కువ 4 ఇంచుల నెక్ అనేది రెడీ అవుద్ది కుట్టిన తర్వాత. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు అనమాట. సో అదే 3.5ని కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా స్కేల్తో కలిపేసుకోండి. నెక్స్ట్ ఇట్లా ఈ నిలువు మార్కింగ్స్ కూడా కలిపేసుకోండి. ఇప్పుడు మనకు ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఫామ్ అయింది కదా, దీంట్లోనే మనకి నచ్చిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఈ మార్కింగ్ నుంచి ఒక 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్తో ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసాం కదా, సో అది వస్తుంది అనమాట. ఈ 6 ఇంచెస్ అనే కాదు, మీకు కావాల్సినంత, అంటే మీకు ఎక్కువ వెడల్పు కావాలా, ఎక్కువ పొడవు కావాలా, అంటే ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో ఇదే విధంగా కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు అయితే 6 ఇంచులు తీసుకున్నా కదా, వెడల్పు కోసం ఆ 6 ఇంచుల్లో మిడిల్లో 2.5 ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్ లెంత్ కింద ఒక 1/2 ఇంచ్కి చిన్నగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే రెక్టాంగిల్ డబ్బాలో మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోండి. మీకు ఆ షేప్ అనేది కరెక్ట్గా తెలియడం కోసం చిన్న చిన్నగా డాట్స్ అనేవి పెట్టుకోండి. సో మనకి కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు ఆ లైన్స్ని డార్క్ చేసేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకు కావాల్సిన షేప్కి అయితే ఈ లైన్ ఉంది కదా, దీంట్లో సగానికి ముందుగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ కింద ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అండ్ ఈ పాయింట్ వరకు ఇలా స్కేల్తో కలిపేసుకోండి. కింద వైపున కూడా అలాగే కలిపేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని ఆ లైన్స్ స్ట్రెయిట్గా కాకుండా కొంచెం కర్వ్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకొని మనం చేసుకున్న మార్కింగ్ విధంగా కటింగ్ చేసేసుకోండి. ఆ మిడిల్ పార్ట్ దగ్గర ఇలా చిన్న కర్వ్ లాగా కటింగ్ చేసుకున్నట్టయితే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ పై వైపున కూడా ముందుగా నేను రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఆ పైన కొంచెం చిన్నగా ఇక్కడ కర్వ్ లాగా ఇచ్చాను. మీరు కావాలంటే సింపుల్గా రౌండ్ నెక్ అయినా, స్వీట్ హార్ట్ నెక్ అయినా మీకు నచ్చిన షేప్ డ్రా చేసేసుకోండి. అంతే, ఇక్కడ కూడా మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. మనం ఇలా పేపర్ కటింగే కాకుండా డైరెక్ట్గా లైనింగ్ పైన కూడా కటింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇలాగే ముందుగా పేపర్ కటింగ్ చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది, మనకు కావాల్సిన షేప్ అనేది వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీనికి క్యాన్వాస్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇక్కడ చూడండి షైనింగ్ ఉంది కదా, దీన్ని లోపలికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పేపర్ కటింగ్ ఉంది కదా, దీన్ని క్యాన్వాస్ ఫోల్డింగ్ అలాగే పేపర్ ఫోల్డింగ్ ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకొని మళ్ళీ నెక్ షేప్ మనం ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అలాగే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్కి చుట్టూరా కూడా ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఆ డ్రా చేసుకున్న లైన్ పైన కూడా కటింగ్ చేసేసుకోండి. అండ్ కటింగ్ చేసుకునేటప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ ఇలాగ కటింగ్ చేయకుండా వదిలేసుకోండి. ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి వెడల్పు అవుతుందన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ పైన ఆ క్యాన్వాస్ పేపర్ అనేది మధ్యలో కొంచెంగా ఉంచుకోండి. ఆ తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే నెక్ వెడల్పు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ తీసుకోండి. ఈ క్యాన్వాస్ పేపర్కి మిడిల్ పార్ట్ తెలియడం కోసం చిన్నగా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ అనేది లైనింగ్ పైన వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ఆ క్యాన్వాస్ మిడిల్ పాయింట్, మన లైనింగ్ మిడిల్ పాయింట్ ఒకే దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని ఆ తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకోండి. మనం ఇలా ఐరన్ చేసుకుంటే ఆ హీట్కి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్కి అతుక్కుపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున ఈ లైనింగ్ పార్ట్ని క్యాన్వాస్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ క్యాన్వాస్ పైననే ఒక పావించు ఖర్చుతోని నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్ షేప్ దగ్గర నేను చిన్నగా ఇట్లా లూప్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఈ లూప్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఇలాగా మధ్యలో పెట్టేసుకోండి. చూడండి, ఇలా సూదిని కిందకి దించేసుకొని ఆ సూది ఎక్కడైతే ఆగిందో దాని ముందు ఈ లూప్ని పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగ స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మన నెక్ షేప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి కార్నర్స్ ఉన్న దగ్గర ఇలాగ మనం ఏ షేప్లో అయితే వస్తుందో అదే షేప్లో పెన్తోని మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్ పాయింట్లో మన సూది అనేది ఆగుతుంది. సో ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ కార్నర్స్ దగ్గర అండ్ అలాగే ఈ కర్వ్ తిరిగే మొత్తం కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. ఈ కార్నర్ దగ్గర అయితే ఖచ్చితంగా చిన్నగా కటింగ్ చేసుకోండి. అప్పుడే మనకి అది కరెక్ట్గా తిరుగుతుంది. మనం అక్కడ కరెక్ట్గా స్టిచ్ చేసుకోలేదు అంటే మనకి అది తిరిగేసేటప్పుడు మనకి షార్ప్గా రాదు. చూడండి, ఇక్కడ లూప్ స్టిచ్ చేసాం కదా, దీన్ని ఇలా లాగినట్టయితే మనకు ఆ కార్నర్ అనేది షార్ప్గా వస్తుంది. ఇంకో సైడ్ అనేది మనకి ఏదైనా స్క్రూ డ్రైవర్తో లోపల నుంచి కొంచెం బయటకు అన్నట్టయితే మనకు అది కూడా షార్ప్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ మొత్తాన్ని ఇలా వెనక్కి తిప్పేసుకొని దీనిపైన ఒకసారి ఐరన్ చేసేసుకోండి. చూడండి, మనకి ఇలా రెడీ అవుద్ది. నెక్స్ట్ దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ టాప్ స్టిచ్ కూడా ఇక్కడ వేయకూడదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఎందుకంటే మనం విడిగా మధ్యలో ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి డబల్ స్టిచ్చెస్ కనిపించకుండా ఒకేసారి టాప్ స్టిచ్ అండ్ అలాగే అటాచ్మెంట్ కూడా అయిపోతుంది కాబట్టి సో ఇలాగ నెక్ షేప్ మాత్రమే టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, మీరు కావాలంటే అక్కడ బటన్ అయినా స్టిచ్ చేసుకొని ఆ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆ లూప్ని క్లోజ్ చేస్తున్నాను. ఆ లూప్ మధ్యలో మనం తర్వాత బటన్ స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఈ గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకోవడం కోసం ఒక క్యాన్వాస్ పీస్ అనేది తీసుకొని ఈ షేప్ ఏదైతే ఉందో దీని కిందగా అట్లా పెట్టేయండి. పెట్టేసి ఈ షేప్ ఎలాగైతే ఉందో అలాగే పెన్తోని డ్రా చేసేసుకోండి. దీనివల్ల మనకి షేప్ ఎంతవరకు ఉంది అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. నేను లోపల మొత్తం చుట్టూరా కూడా షేప్ ఎలాగైతే ఉందో అలాగే డ్రా చేశాను. ఈ పై వైపున మాత్రం ఇలా స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. ఇదెందుకంటే నేను పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, దాంట్లో చిన్నగా ఆ లూప్ కింద చిన్నగా ఓపెన్ ఉంది కదా, సో దానికోసం నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. ఆ తర్వాత ఈ క్యాన్వాస్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చుట్టూరా మనం చేసుకున్న మార్కింగ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు బేస్ కోసం లైనింగ్ పార్ట్ మీద ఇది పెట్టేసి చుట్టూరా కూడా అటాచ్ చేసేసుకోండి. లేదు అంటే దీనిపైన కూడా ఒకసారి ఐరన్ చేసుకున్నట్టయితే ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్కి అటాచ్ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ పీసెస్ నాకు చిన్న చిన్న పీసెస్ అనేవి మిగిలాయి. ఈ ఒక్కో పీస్ని ఇలా మంచి వైపు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకొని పెద్ద పీస్ లాగా రెడీ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్, చూడండి రైట్ సైడ్ ఇలా కనిపిస్తుంది మనకి. ఒకవేళ మీకు సరిపోయేంత పెద్ద పీస్ ఉందంటే అదే యూజ్ చేసుకోండి, లేదు అంటే అలాగా అటాచ్ కూడా చేసుకోవచ్చు. మనకి వెడల్పు అనేది ఇప్పుడు మనం క్యాన్వాస్ కటింగ్ చేసుకున్నాం కదా, దానికి రెండు పక్కలా కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు మంచి వైపున ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా 1/2 ఇంచ్ లోపలికి పోయేలాగా ఈ ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. ముందుగా ఒక వైపున స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఒక పీస్కి జాయిన్ చేసినప్పుడు మనకి జాయిన్ చేసిన అది మనకి కనిపిస్తుంది కదా, జాయిన్ చేసినట్టుగా. ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు వాటిని ఇలా లోపలికి పోయేలాగా కొంచెం చూసుకొని ప్లీట్స్ పెట్టుకోండి. ఈ ప్లీట్స్ కూడా అంటే అన్నీ ఈక్వల్గా కనిపించేలాగా పెట్టుకోండి, అప్పుడే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇట్లా లాగినట్టుగా పట్టుకుంటే మనకి ఈ ప్లీట్ మధ్యలో ఇలా ఉబ్బినట్టుగా రాకుండా ప్లీట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా వస్తాయి. సో మనకి ఈ ప్లీట్స్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని చుట్టూరా కూడా క్యాన్వాస్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్లీట్స్ మంచి వైపున లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేలాగా ఆ షేప్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి.
ఈ పైన మాత్రం నేను స్ట్రెయిట్‌గా లైన్ గీసాను కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడి వరకి స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడి వరకి ఆపేసేయండి. ఎందుకంటే మనం పైన ఉల్టా తీసుకుంటాం అంటే మంచి వైపుకి తిప్పుకుంటాం కాబట్టి అక్కడ మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవద్దు. ఇప్పుడు చుట్టూరా కూడా ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కటింగ్ చేసుకున్న షేప్‌కి కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు చుట్టూరా కూడా చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టేసుకొని దీన్ని మొత్తాన్ని పై వైపున మనం ఖాళీగా వదిలిపెట్టాం కదా! దాంట్లోంచి మంచి వైపుకి తిప్పేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఈ ప్లీట్స్ అన్నిటిని సెట్ చేసుకుంటూ ఐరన్ అయినా చేసుకోండి. లేదు అంటే చూడండి ఇలా ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో కూడా లోపల ఉన్నదంతా మనకి చిన్న చిన్నగా మనకి కార్నర్స్‌లో ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటిని సర్దుకుంటూ చుట్టూరా కూడా అంటే చివరికి కుట్టుపడేలాగా టాప్ స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఓపెన్ వదిలిపెట్టాం గదా! అక్కడ చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. రౌండ్‌గా గాదు. సో, స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దాని పైన ఒక టాప్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి ప్లీట్స్ పార్ట్ అనేది మొత్తం రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా! సో, దీన్ని ఇలాగే పెట్టేసుకొని దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ ఉంది కదా! దీన్ని ఇలాగ మీకెక్కడ కావాలో చూసుకొని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి లోపల వైపున మనకి ఇలా ఉంటుంది. లోపల వైపున మీరు ఫినిషింగ్ చేసుకోవడం కోసం ఓన్లీ లైనింగ్ పార్ట్‌కే స్టిచ్ పడేలాగా హెమ్మింగ్ చేసుకున్నారనుకోండి, మీకు మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోద్ది. ముందైతే ఇలా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని దీనిపైన ఇలా టాప్ స్టిచ్ వేసినట్టుగా యెల్లో కలర్ పార్ట్ ఉంది కదా! దానిపైన స్టిచ్ పడేలాగా చివరికి ఆ షేప్ ఎలాగైతే ఉందో అలాగే కూడా చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి మన ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత బటన్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. సో, మీకు వీడియో ఖచ్చితంగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. అంతే మన వీడియో. ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. బావుంటే బావుంది అని ఒక్క కామెంట్ చేయండి. నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.